ఏంటంటే మరి ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జుబ్లీహిల్స్ ఉంటది. మరి ఈయనకు అగ్ని పరీక్ష ఇక్కడ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అని తిట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ రాజా సింగ్ వీళ్ళిద్దరి పైన కూడా రాజా సింగ్ గురి పెడతా ఉన్నాడు. రాజా సింగ్ వీళ్ళిద్దరి పైన గురి పెడతా ఉన్నాడు. ఇక్కడ 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 ఇద్దరు కూడా డమ్మీ అభ్యర్థులుగానే ప్రచారం చేస్తా ఉన్నాడు రాజా సింగ్. ఒకవేళ కనుక బీజేపీ కనీసం ఫైట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఇద్దరిని పొట్టు వేసుకునే ఆస్కారం మాత్రం ఉంటుంది. మరి కిషన్ రెడ్డికి ఇజ్జత్ పోయే పని అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయనే కేంద్ర మంత్రి అంటే ఆషామాషి కేంద్ర మంత్రి ఏం కాదు. ఆయన కేంద్ర మంత్రి అయి ఉండి కూడా ఆయన సొంత పార్లమెంట్లో ఒక అసెంబ్లీ సీటును కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే మరి ఆయనే ఓడిపోయాడు కదా అసెంబ్లీ. ఏం చేస్తాడు పాపం. ఆయన అంతా పాపం లోపాయికార ఒప్పందాలలో భాగంగా అటు బీఆర్ఎస్తో ఇటు కాంగ్రెస్తో మంచిగా ఉండే 4 రాళ్ళు ఎన్నికేసుకుంటాడు. ఆయనే సాఫ్ట్ కార్నర్ మంచిగా ఉంటాడు. భవిష్యత్తు ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఫ్యూచర్ ఎట్లా ఆలోచిస్తాడు, నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి సికింద్రాబాద్ నుంచి, నా పైన డమ్మీ అభ్యర్థులు ఎవరెవరిని పెడుతున్నారని ఇట్లా ఫ్యూచర్ ఆలోచించుకొని పనిచేస్తాడు మా సార్.